శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. 26వ శ్లోకం. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థాయుజ్యతే. ఓ అర్జున, కలదు అనేది అర్థమందును, మంచిది అనేది అర్థమందును సత్ అను ఈ పరబ్రహ్మనామము ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ సత్నామము వాడబడుచున్నది. వ్యాఖ్య. పరబ్రహ్మవాచకముగు సత్ అను పదము ఉనికిని, శ్రేష్టత్వమును రెండిటినీ సూచించుచున్నది. ఆ రెండు అర్థములలో కూడా ఆ పదము ప్రయోగింపబడుచుండును. దృష్టాంతమునకు సత్ ప్లస్ భావము ఉనికి. ప్రశ్న. పరబ్రహ్మవాచకమగు సత్ అను పదము ఏ అర్థములను అందువాడబడుచుండును? ఉత్తరము. కలదు అను అర్థమునందును, ఉనికి అనేది అర్థమునందును, మంచిది అనేది అర్థమునందును అది వాడబడుచున్నది. 27వ శ్లోకము. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞమునందును, తపస్సునందును, దానమునందును కనిష్ట ఉనికి కూడా సత్ అని చెప్పబడుచున్నది. మరియు బ్రహ్మోద్దేశ్యమైన భగవత్ప్రీత్యర్థమైన కర్మలు కూడా సత్ అనియే పిలువబడుచున్నవి. వ్యాఖ్య. గీతయందు తపో, యజ్ఞ, దానాది పుణ్యకార్యములను భగవానుడు లెస్సగా ప్రోత్సహించుచున్నారు. వాని యందలి స్థితి, ఉనికి, నిష్ఠ కేవలము బ్రహ్మవాచకముగు సత్ అనియే ఈ శ్లోకమునందు చెప్పుట వలన ఆ పుణ్యకార్యములకు ఎట్టి ఆధిక్యతను సంగబడెనో విదితమగుచున్నది. మరియు తదర్థీయం కర్మ అనగా భగవత్ ప్రీత్యర్థము అగు భగవత్ సంబంధమగు కర్మయు సత్ అని చెప్పుట వలన అట్టి కర్మయు పైన తెలిపిన యజ్ఞాది కర్మలను చిత్తశుద్ధి ద్వారా సద్రూపమగు బ్రహ్మమునే పొందునని స్పష్టమగుచున్నది. ఇవ్విధముగా సద్రూపమగు బ్రహ్మము యొక్క ప్రాప్తికి హేతుభూతములగుట వలననే ఆయా పుణ్యకార్యములను, వాని యందలి స్థితిని సాక్షాత్ బ్రహ్మము యొక్క నామమగు సత్తుగనే ఇచ్చట వర్ణింపబడినది. అయితే కర్మ తదర్థీయముగా ఉన్నప్పుడే, అనగా భగవత్ సంబంధమైనదిగా, భగవత్ ప్రీత్యర్థముగా, భగవద్భావనతో చేయబడినదిగా మరియు నిష్కామముగా ఉన్నప్పుడే ఆ కర్మ సామాన్య కర్మగా నుండిపోక బ్రహ్మరూపముగు సత్తుగా నుండును. కాబట్టి వాస్తవముగా కర్మలో లోపము లేదు, కర్మ చేయు విధానమందే లోపము కలదు. దైవబుద్ధితో చేసినచో కర్మ దైవరూపమును, సత్రూపమును తప్పక పడేయగలదని ఈ శ్లోకము ద్వారా వ్యక్తమగుచున్నది. కావున అట్టి యజ్ఞ, దానాది పుణ్యకార్యములను భగవత్ప్రీత్యర్థముగా నిష్కామముగా ఆచరించి జనులు చిత్తశుద్ధిని, తద్వారా సత్రూప బ్రహ్మప్రాప్తిని పొందవలయును. ఈ శ్లోకమందు భగవానుడు కర్మయందు దైవత్వమును బోధించిరి. ప్రశ్న. యజ్ఞ, దాన, తపములందలి నిష్టను, భగవత్ప్రీత్యర్థ కర్మను పెద్దలు ఏమందురు? ఉత్తరము. పరబ్రహ్మవాచకమగు సత్ అని అందురు, అనగా అవి దైవరూపములే అని భావము. అశ్రద్ధతో ఆచరింపబడు కార్యము అసత్ అనియే, చేయబడిన దానితో సమానమనియే లేక బ్రహ్మ సంబంధం కానిదనియే చెప్పుచున్నారు. 28వ శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నోహ. ఓ అర్జున, అశ్రద్ధతో చేయబడిన హోమము కాని, దానము కాని, తపస్సు కాని, ఇతర కర్మలు కాని అసత్ అని చెప్పబడును. అవి ఇహలోక ఫలమును సుఖమును గాని, పరలోక ఫలమును సుఖమును గాని కలుగజేయవు. వ్యాఖ్య. పరమార్థ సాధనల యందు గాని లేక వ్యవహారమున గాని శ్రద్ధకు అత్యధిక ప్రాముఖ్యత కలదు.
శ్రద్ధతో కూడని కార్యము ఏ రంగమందైనను విఫలమే అగును. ఇక పరమార్థ రంగమున వేరుగా చెప్పవలన. కనుకనే భగవానుడు గీతయందు పెక్కు చోట్ల శ్రద్ధ యొక్క ఆవశ్యకతను నొక్కి ఒక్కానించిచున్నారు. గీత పూర్తి కాబోవుచున్న ఈ సమయమున కూడా శ్రీకృష్ణమూర్తి శ్రద్ధను గూర్చి బోధింపదగు అవకాశమును ఏమాత్రము జాడ విడుచుకొనలేదు. ఏ కార్యమైనప్పటికీ అది హోమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, అధ్యయనము కానీ శ్రద్ధతో చేయబడినచో నిరుపయోగమగును, దైవ సంబంధము లేనిదగును, అసత్తే జీరో అగును, అనగా చేయని దానితో సమానమే అగును అని ఇచ్చట పేర్కొనబడినది. ఒకవేళ అట్టి కార్యము ఈ లోకమున ఫలించకున్నను పరలోకమున ఏమైనా ఫలించునా అనిన అచ్చటను ఫలించదు. నచ తత్ప్రేత్య అని ఖండితముగా చెప్పివేయబడెను. వంటకు పనికి వచ్చు పదార్థములన్నీ సిద్ధముగానున్నప్పటికీ వండువానికి ఏ శ్రద్ధ లేనిచో ఆ వంటకము ఎట్లు చెడిపోవునో అట్లే ఆధ్యాత్మ క్షేత్రమునందు ముముక్షువునకు తక్కిన అన్ని గుణములున్నప్పటికీ శ్రద్ధ ఒక్కటి లేనిచో సాధన ఫలించనేరదు. అత్తడి వ్యర్థ పరిశ్రమయే అగునని తేలుచున్నది. లేక శ్రద్ధతో చేయని కార్యము అసత్తగు జగద్రూపముగానే ఉండును కానీ సత్యమగు పరమార్థ రూపమును పొందదనియు చెప్పవచ్చును. ఈ ప్రకారముగా ఇహలోకమున గాని పరలోకమున గాని శ్రేయమును సంగజాలని ఈ అశ్రద్ధను ముముక్షువులు పారద్రోలి సమస్త కార్యములందును శ్రద్ధను జోడించి తాను చేయు కార్యము అసత్తుగా పరిగణింపక సత్తుగా దైవరూపముగా పరిగణించులాగున చేసుకొనవలను. అప్పుడే అతడు పరమార్థ పదమున శీఘ్రముగా ఉన్నతిని బడయగలడు. ప్రశ్న: అశ్రద్ధతో చేయబడు తపోయజ్ఞ దానాది కర్మలు ఎట్టి ఫలములను వసంగును? ఉత్తరము: ఏ ఫలమును కలగచేయవు. అవి నిష్ఫలములే అగును. అవి చేయని దానితో సమానమే అగును, అసద్రూపములే అగును. ప్రశ్న: అవి పరలోకమందైనా ఫలించునా? ఉత్తరము: ఎక్కడనూ ఫలించవు. కాబట్టి తేలిన అంశమేమి? ఉత్తరము: ప్రతివారును శ్రద్ధను ఆశ్రయించి ద్విగుణీకృత విశ్వాసముతో శ్రద్ధతో వారి వారి ఆధ్యాత్మికాది కార్యములను నడపవలను. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదికమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీ భగవద్గీతయందలి శ్రద్ధాత్రయ విభాగ యోగమను 17వ అధ్యాయము. ఓం తత్సత్.